ఎందుకో ఏమిటో అర్థమే కాదు. ఏంది మన విశ్వాసం, ఏంది మన భక్తి? వారంలో ఒక్కరోజు 9:30 నుంచి 12 గంటల వరకు దేవుని సన్నిధిలో గడపలేని మనము ఆయన పిల్లలమేనా ఇంతకు? ఒక్కసారి ప్రశ్న, నన్ను నేను, మిమ్మల్ని మీరు. చూడండి, ప్రార్థన చేసే లోపలనే, ప్రార్థన చేసి ప్రారంభించి ముగించి ఆమె అనే లోపలనే లేరు. ఇలాగనే ఉంటుంది. దేవుని రాకడ వచ్చినప్పుడు కూడా ఎత్తబడేవారు ఉంటారు, విడవబడేవారు ఉంటారు. ఇది క్రమం కాదు. దానివల్ల ఏ లబ్ధి ఉండదు. వచ్చి బలలో పాల్పంపులు పొందితే మాకు నిత్య జీవం వస్తుందని ఏమన్నా భ్రమపడుతున్నారేమో, పొరపడుతున్నారేమో. అది అపోహ అండి. వాస్తవంలోకి రండి. భ్రమలో బ్రతకవద్దు. నామకర్త క్రైస్తవం అస్సలు వద్దు. ఉంటే నమ్మకంగా ఉండు. క్రీస్తు కొరకు బ్రతుకు. ఆరాధన చేసావు, బలలో పాల్పంపులు పొందావు, వాక్యముద్ద. నువ్వు ఎలా ఉన్నావో, నీ జీవితం ఎలా ఉందో నువ్వు తెలుసుకోకూడదా? వద్దా నీకు? ఇక్కడ లేని నువ్వు ప్రతిదినము గ్రంథాన్ని చదువుతున్నావన్న గ్యారెంటీ ఏముంది? కనీసం ఇక్కడ ఒక 3/4 గంట కూర్చుంటే దేవుడు నీతో సూటిగా స్పష్టంగా మాట్లాడతాడు. మాట్లాడే దేవుడు మన దేవుడు. మన బ్రతుకు ఎలా ఉంది, మన ఆత్మీయ స్థితి ఎలా ఉంది, మన భక్తి ఎలా ఉంది, వగైరా వగైరా విషయాలన్నీ కూడా దేవుడు మాట్లాడతాడండి. చూడండి, సరేలే పోయిన వారు పోయారు, ఇక్కడ ఉన్నవారైనా ఇక్కడి నుంచైనా, గతంలో మీరు పోయారు లేదో నాకు తెలియదు, దేవుని తెలుసు, మీకు తెలుసు. కనుక ఇక్కడ ఉన్నవారైనా దయించి, ఇప్పుడు పోయిన వారులే మీరు వింటున్నారు కాబట్టి ప్రకటన పోకుండా ఉంటే మీకు మీ కుటుంబాలకు క్షేమము, మీకు మీ కుటుంబాలకు మీ పిల్లలకు ఆశీర్వాదం. ఆ దీవెనలు ఆశీర్వాదాలు కోల్పోతామండి. వాక్య ధ్యానానికన్నా ముందుగా ఒక ప్రశ్న అండి. 1, 2, 3, 4 ఎన్నో ఉన్నాయి ప్రశ్నలు. ఒకే ఒక ప్రశ్న. పరిశుద్ధ గ్రంథాన్ని మనము చదువుకుంటున్నాం అనేక దినాలుగా. ప్రభు నమ్ముకున్నాముంటి ఆది కాండం నుంచి ప్రకటన వరకు చదువుకున్నాం. అనేక మంది బోధించగా విన్నాం. ఒక ప్రశ్న అండి, పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటి విశ్వాసి పేరేమి? అబ్రహాము. ఇంకా అబ్రహామేనమ్మా విశ్వాసి? మొట్టమొదటి విశ్వాసి అబ్రహాం. ఇంకెవరన్నా? మొట్టమొదటి విశ్వాసి నెంబర్ 1 ఆదాము. అక్కవాళ్ళు. ఇంకా ఆదాము, అబ్రహాము, నోవహు. ఇంకెవరన్నా అక్కవాళ్ళు కానీ అన్నవాళ్ళు కానీ? ఎవరు చెప్పింది? హేబేలు. చంద్రశేఖర్ అని చెప్పాడు. అన్నది కరెక్ట్. మీకు కరెక్ట్ కాదని కాదు. మొట్టమొదటి విశ్వాసి ఎవరు నేను అడిగే ప్రశ్న. హేబేలు మొట్టమొదటి విశ్వాసి. విశ్వాస వీరుల పట్టి జాబితాలో హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో మనం గమనించగలం ఆ మాట. మొట్టమొదటి విశ్వాసి. మొట్టమొదటి నీతివంతుడు ఎవరు? మొట్టమొదటి నీతివంతుడు నోవహు నీతివంతుడు. ఇంకా అమ్మా ఇంకా అక్క మొట్టమొదటి నంబర్ 1 నీతివంతుడు యోహానక్క. ఇంకా ఎవరన్నా? ఇంకా అక్క అమ్మా నోవహు, యోబు. ఇంకా ఎవరన్నా? పరిశుద్ధ గ్రంథంలో ఉండాలి, ఆధారం ఉండాలి. మీరు చెప్పిన మాటలకు గ్రంథంలో హేబేలే నీతిమంతుడు. హేబేలు నీతిమంతుడే. మొట్టమొదటి విశ్వాసి కూడా అతడే. మొట్టమొదటి ప్రార్థన పరుడు ఎవరు? క్వశ్చన్. అమ్మా యెహోషువ, యోనోసు. ఇంకా ఎవరన్నా? మీ మొట్టమొదటి నంబర్ 1 ప్రార్థనాపరుడు హేబేలే. అన్న చెప్తున్నాడు కరెక్ట్. ఇంకా కనుకోలేకపోతే ఎలా అండి? మీరు కనుక్కోవాలి, తెలుసుకోవాలి. చక్కగా రాయబడి ఉంది. హేబేలు యొక్క రక్తము మొరపెట్టింది దేవునికి. చనిపోయి కూడా విశ్వాసంతో ఆ రక్తము మొరపెట్టినప్పుడు దేవుడు విన్నాడు. ఈరోజు ధ్యానించబోయే వ్యక్తి హేబేలు గురించి ధ్యానించబోతూ ఉన్నాం. హేబేలు అంటే ఆ పేరుకు అర్థము అస్థిరత. అంటే స్థిరంగా లేడు. చూద్దామా, లేఖనాలు గమనిద్దాం. ఆది కాండంలో ఉన్నాయి. ఎక్కడెక్కడ ఉన్నాయి హేబేలు గురించి చెప్పగలరా? ఆది కాండంలో కాకుండా ఇంకా ఎక్కడెక్కడ లేఖనాలు రాయబడి ఉన్నాయి హేబేలు గురించి? ఆది కాండంలో ఇంకా అక్క వాళ్ళు కావచ్చు, అన్నవాళ్ళు కావచ్చు, ఎవరైనా చెప్పవచ్చు. హేబేలు గురించి ఎక్కడెక్కడ ఆయన గురించి వివరణ రాయబడింది? హెబ్రీలో ఉంది, ఆది కాండంలో ఉంది. ఇంకా అక్క, అమ్మ, అన్న, ఇంకా ఎవరన్నా? మనం గమనిస్తే యోహాను రాసిన మొదటి పత్రికలో కూడా ఉంది. చూద్దాం కొన్ని మాటలు.
చూద్దాం, అన్ని మాటలు చదువుకొని ముందుకు సాగిపోదామండి. వాక్యం ధ్యానిద్దాం. హెబేలు అంటే అస్థిరత అని మన దాని పేరుకు అర్థము. ఆదికాండము 4వ అధ్యాయము 2వ వచనం, 4వ వచనం, 8వ వచనం, 10వ వచనం, 25 వచనాలు మనం గమనిస్తే హెబేలు గురించిన ప్రస్తావన ఆ అధ్యాయంలో అక్కడ కనబడుతుంది. చదువుకుందామండి. ఆదికాండము 4వ అధ్యాయం 2వ వచనం. తర్వాత ఆమె అతని తమ్ముడు హెబేలును కనెను. హెబేలు గొర్రెల కాపరి. తర్వాత 4వ వచనంలో కూడా మనం గమనించగలం, హెబేలు కూడా తన మందలో తొలిచులకు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హెబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను. అలాగనే మనం గమనిస్తే 8వ వచనము, కయ్యను తన తమ్ముడైన హెబేలుతో మాట్లాడెను. వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడైన హెబేలు మీద పడి అతన్ని చంపెను. 25వ వచనం, ఇది 4వ అధ్యాయం 25వ వచనం. ఇక్కడ కొన్ని మాటలు గమనిద్దామండి. చదువుకున్నాం. 25వ అధ్యాయం. ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని, కయ్యను చంపిన హెబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానము నియమించుననుకొని అతనికి సేతు అను పేరు పెట్టెను. అలాగనే మనం గమనిస్తే హెబ్రీ పత్రిక విశ్వాస వీరుల పట్టి 11వ అధ్యాయము, అక్కడ కొన్ని మాటలు మరి హెబేలు గురించి ఉన్న ప్రస్తావన వ్రాయబడి ఉంది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము మనం గమనిస్తే 4వ వచనం గమనిద్దామండి. హెబేలు కయ్యని కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు తన అర్పణను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి, బాగా గమనించాలి, ఇందాక అడిగిన క్వశ్చన్లకు సమాధానం అంతా కూడా ఇక్కడ రాయబడింది. దేవుడు తను అర్పించిన అర్పణను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. ఉందా లేదా? ఇందాక అన్న చెప్పాడు చంద్రశేఖర్ అంటే అసలు జవాబులన్నీ కూడా చూడండి. నీతిమంతుడు ఎవరు? హెబేలు. మొట్టమొదటి నంబర్ 1 విశ్వాస ఆయనే, నీతిమంతుడు ఆయనే, ఆత్మీయుడు ఆయనే, అలాగనే పరిశుద్ధుడు కూడా ఆయనే. హెబేలు అతడు మృతి నొందియు ఆ విశ్వాసం ద్వారా మాట్లాడెను. మొట్టమొదటి ప్రార్థనాపరుడు, మొట్టమొదటి అర్పణ స్వీకరించిన వ్యక్తి కూడా హెబేలు అని మనము గమనిస్తున్నాం. ఇక్కడే 12వ అధ్యాయము 20 హెబ్రీ పత్రిక 24వ వచనంలో కూడా ఇక్కడ ఒక మాట వ్రాయబడి ఉంది. చూడండి, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 24వ వచనం, కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకు హెబేలు కంటే మరి శ్రేష్టంగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. చూడండి, హెబేలు రక్తము మన ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము. హెబేలు రక్తం కంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము శ్రేష్టంగా ప్రోక్షణ పలుకు రక్తమునకు మీరు వచ్చినారు అన్నమాట. శ్రేష్టంగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మనం వచ్చి ఉన్నామండి. హెబేలు కంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము శ్రేష్టంగా పలుకుతుంది. హెబేలు రక్తమే మొరపెట్టింది దేవునికి. ఆ మాట గమనిస్తున్నాం. మరొక చోట హెబేలు యొక్క ప్రస్తావన యోహాను రాసిన మొదటి పత్రిక పరిశుద్ధ గ్రంథంలో, ఇందాక ఇది లాస్ట్ అన్నమాట, ఇక్కడ రాయబడింది ఈ ప్రస్తావన, హెబేలు యొక్క ప్రస్తావన గమనించగలం. 3వ అధ్యాయం యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనాన్ని మనం గమనిస్తే ప్రియమైన వారు ఇక్కడ ఆ మాటలు వ్రాయబడి ఉన్నాయి. మనము కయ్యను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు అతన్ని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవియునై ఉండెను గనుకనే కదా. ఇక్కడ మాత్రమే మనం ఈ చోట ఆదికాండంలో గమనించగలం. హెబ్రీ పత్రికలోను యోహాను రాసిన మొదటి పత్రికలోను హెబేలు యొక్క ప్రస్తావన గమనిస్తూ ఉన్నాం. హెబేలు అంటే అస్థిరత. అస్థిరత దేనిలో అస్థిరుడు? విశ్వాసంలో కాదు, భక్తిలో కాదు, ఆత్మీయతలో కాదు. అస్థిరుడు పేరుకే అర్థం కానీ అస్థిరుడని, ఆయన స్థిరంగా ఉన్నవాడు, దేవుని వద్ద ఉన్నవాడు హెబేలు. నీతివంతుడు, భక్తుడు, ఆత్మీయుడు, దేవుని సంబంధి అని రాయబడింది. దేవుని సంబంధి. అన్నకు తమ్మునికి పోలికలు చాలా వ్యత్యాసం ఉంది. నక్కకు నాగలోకానికి ఉన్నంత వ్యత్యాసం ఉంది. కయ్యనుకు హెబేలుకు ఉన్న వ్యత్యాసాన్ని చూస్తే అలా ఉందండి. నక్కకు నాగలోకానికి ఉన్నంత వ్యత్యాసం అంటూ ఉంటారు. లోకంలో ఆ మాట విని ఉంటారు అనేకులు. ఇప్పుడు అంటున్నారో లేదా కానీ మేము చిన్నప్పుడు విన్న మాట, ఆ మాట నక్కకు నాగలోకానికి. నాగలోకం ఎక్కడుందో మనం చూడలేదు. నక్కంటే కల చూసిండొచ్చు, అడవిలో కావచ్చు. నక్క అరణ్యంలో, అడవిలో నక్కలు యుక్తి గలది నక్క.
నేను అరణ్యానికి పోవలసిన అవసరం లేని నక్కలు కావాలంటే లోకంలోనే ఉన్నాయి నక్కలు. ఎవరండి నక్కలు అంటే? ఎవరండి? యుక్తి గలవారు, నాయకులు ప్రజలను బురిడి కొట్టిస్తూ 5 ఏళ్ళకు ఒకసారి అందాలం ఎక్కుతూ ఇష్టానుసారంగా పరిపాలన చేస్తూ కోట్లు దండుకుంటూ ఎక్కడో విదేశాలలో తమ ధనాన్ని దాచుకుంటూ ఉన్నారు. అస్థిరమైన ధనం. ఎందుకో ఏమో, ఏం చేస్తాడో ఏమో. ఈ జాడు పొట్ట నింపుకోవడానికి 3 పుట్ల ముద్ద కావాలా 3 పుట్ల, అంతే. అన్నాళ్ళు మనం బ్రతికినంత వరకే. తర్వాత మట్టి పాలైపోతుంది, ఆత్మ వెడలిపోతుందండి. నిజంగా ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్న మాటలు శ్రేష్టమైన, అమూల్యమైన, విలువైన, వెలకట్టలేని మాటలు మాట్లాడుతున్నాడు మనతో. మాట్లాడే దేవుడు. చూద్దామండి. మనం చూస్తున్నాం హెబేలు అంటే అస్థిరత. కానీ ఆయన స్థిరంగా ఉన్నాడు. పేరుకేదో అదే అర్థం, కానీ స్థిరంగా ఉన్నాడు. హెబేలు యొక్క భక్తి, విశ్వాసం, ఆత్మీయత, నీతివంతుడని ఇప్పుడు కూడా ఆ హెబేలు గురించి లేడు. హెబేలు అయితే మన మధ్యలో లేడు, ఎడిలిపోయాడు. కానీ హత్య గావింపబడ్డాడు. మొట్టమొదటి హతసాక్షి కూడా హెబేలే. నంబర్ 1 హతసాక్షి, మొట్టమొదటి హతసాక్షి ఎవరంటే హెబేలే. అన్న చేత హతుడయ్యాడు. మరి అమ్మ నాన్నకు మొట్టమొదటి 2వ కుమారుడు హెబేలు. ఈ మాటలు ధ్యానించడానికి అన్నీ గుర్తు పెట్టుకోలేక నేను కూడా నోట్ చేసుకొని స్టెప్ బై స్టెప్ అన్నీ చూసుకుంటూ వాక్యాన్ని ప్రిపేర్ చేసుకున్నానండి. ఈరోజు కూడా పుష్పరాజన్న గారు, అన్న రేపు వాక్యం చెప్పాలని రాత్రి 9:30 ప్రాంతంలో ఫోన్ చేశాడు. నాకు నిద్రే రాలేదు. వాక్యం చెప్పాలి, ఎలా చెప్పాలి? విశ్వాసులు సంతృప్తిగా ఒక విందుకు పోతే తృప్తిగా భోంచేసిన సంతృప్తి రావాలి. ఆత్మీయ ఆహారము ఆదివారమే. మిన రోజుల్లో చాలా తక్కువ మంది వస్తారు. ఆదివారమే ఎక్కువ జనాలు, విశ్వాసులు ప్రభుని ఆరాధించడానికి వస్తారు. వాక్యం విని మళ్ళా వచ్చే ఆదివారం వరకు ఇప్పుడు ఆత్మీయ ఆహారాన్ని భుజించిన వారు మళ్ళీ వచ్చే ఆదివారం వరకు ఆ వాక్యంతో వారు ముందుకు నడవడానికి ఆత్మీయంగా ధ్యానించుకుంటూ ఇన్ని నోట్ చేసుకోవాలి. ఇన్ని గుర్తుపెట్టుకోలేము. దాదాపు 16 ఉన్నాయన్నమాట. నేను నోట్ చేశాను హెబేలు గురించి. అమ్మా నాన్నలకు మొట్టమొదటి 2వ కుమారుడు. ఓ అన్నకు మొట్టమొదటి తమ్ముడు హెబేలు. మొట్టమొదటిగా గొర్రెల కాపరి వృత్తిని స్వీకరించిన హెబేలు. వృత్తి గొర్రెల కాపరి, ప్రవృత్తి విశ్వాసం, ఆత్మీయత, భక్తి, ప్రభును వెంబడించట, ప్రభును సేవించట. ఎక్కడి నుంచి వచ్చినాయి వీరికి? అన్నదమ్ములకు దేవునికి అర్పణ తీసుకొని పోవాలని ఎవరు చెప్పారు? చెప్పగలరా? కయ్యనుకు హెబేలుకు దేవునికి అర్పణ తీసుకొని పోవాలని ఎవరు చెప్పారు వారికి? క్వశ్చన్ అండి, చెప్పాలి. మరి అక్క వాళ్ళు కావచ్చు, అన్న వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇక్కడ కుడిన కిడుకలు ఉన్నవారు. అమ్మా ఆదాము చెప్పాడు, నిజమే. ఆదాము ఇద్దరు చెప్పకపోతే వాళ్ళకేం తెలుస్తుంది? దేవుని పరిచయం చేసిందే వాళ్ళు. దేవుని దేవుడైనా యెహోవా దేవుడు, ఆయన మాతో పరలోకం నుంచి దిగి వచ్చి ఏదైనా తోటలో ఉండగా మాతో సంభాషించేవాడు. నైనా మేము మహిమా వస్త్రాలు ధరించుకొని ఆయనతో సహవాసం చేసేవారు. నైనా ఇదిగో మీ అమ్మ ఇదిగో తినకూడదన్న చెట్టు వృక్ష ఫలాలు తిని నాకు తెచ్చి ఇవ్వగా ఏదైనా తోట నుంచి గెంటి వేయబడ్డాము, దిగంబరులుగా మార్చబడ్డాము, చర్మపు చొక్కాయలు కుట్టించి మాకు తొడిగించాడుతున్నాయినా అనేసి పూసగుచ్చినట్లు దేవుని గురించి ఈ మాటలన్నీ ఆదామవులు వివరించారు. అందుకే సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది, 22వ అధ్యాయం 6వ వచనం. తెలుసా మాట? నోటెడ్ ఎవరికైనా ఉందా? సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం. రజనమ్మ చెప్తుంది, బాలుడు నడవలసినలోను వాడికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. అది నేర్పించారు. ఈ మాట విన్నా, ఈ వాక్యం విన్నా, మరి నీవు నేనేం చేయాలి? మన పిల్లలకు నేర్పించాలి, సృష్టికర్తను పరిచయం చేయాలి. అందుకే మన పిల్లలు బాల్య దినాల్లోనే సండే స్కూల్కి వస్తే చక్కగా చిన్న పిల్లలు, మన పిల్లలు ముద్దు మాటలతో వాళ్ళు పాడే మాటలు వాళ్ళు అభినయము చక్కగా ముచ్చటగా ఉంటుందండి. అందుకే నేర్పించాలి. మనకు మన అమ్మ నాన్న నేర్పించలేదు. మన అమ్మ నాన్నకు రక్షకుడు పరిచయం లేదు. వారి పితరులు రక్షకుని పరిచయం చేయలేదు. ప్రభు మహాకృపను బట్టి జగత్ పునాది వేయబడక మునిపే ఆయన అనాథ సంకల్పంలో నీవు నేను మనం ఉన్నాం కాబట్టి ఆయన మనల్ని ఆకర్షించాడు.
లేకపోతే తెగిన గాలిపటంలా మన బ్రతుకులు గమ్యము ఎరగక ఎటో వెళ్ళిపోయేవారం. ఆయన మహాకృప. ఈరోజు రక్షణ పొందామంటే మన మంచితనాన్ని బట్టి కాదు, మన గొప్పతనాన్ని బట్టి కాదు. మనం అనీతివంతులము, ముళ్ళ చెట్టు లాంటి వరము. ముళ్ళ చెట్టుకు ఎక్కడ చూసినా కంపే. ముళ్ళ చెట్టు చూశారండి? ముళ్ళ చెట్టు, అదే ముళ్ళ చెట్టు ఎక్కడ చూసినా కంపే, దానికి పట్టుకుంటే అదే అన్నమాట. అలాంటి వారం మన బ్రతుకులు మార్చాడు దేవుడు, మన జీవితాలు మార్చాడు దేవుడు, చీకటి బ్రతుకులను వెలుగుమయంగా మార్చాడు దేవుడు. ఈ హేబెలు గురించి మనం చూస్తూ ఉన్నాము. మొట్టమొదటి గొర్రెల కాపరి. అలాగనే తన మందలో శ్రేష్టమైన తొలుచూలుకు పుట్టిన మగదానిని తీసుకొచ్చాడు. ఇశ్రాయేలీలు ఆ ప్రత్యక్ష గుడారంలో దేవునికి బళ్ళు అర్పించాలంటే మగదానిలో మొదటి సూరాలకు పుట్టిన దానిని మొట్టమొదటిగా మరి గొర్రె వినిన పొట్టేళ్ళు తీసుకుని రావాలి. అలా శ్రేష్టమైన అర్పణ మొట్టమొదట అర్పించిన హేబేలు. ఆ దేవుడు హేబేలు యొక్క అర్పణ స్వీకరించిన భక్తుడు ఎవరు? దేవుడు స్వీకరించాడు ఈ భక్తుని యొక్క అర్పణ. హేబేలు యొక్క అర్పణ స్వీకరించిన దేవుడు, అర్పించిన వ్యక్తి ఎవరు? హేబేలు. మొట్టమొదటి వాడు. కయ్యూని యొక్క అర్పణ తృణీకరింపబడినట్లు కూడా మనం చూస్తున్నాం. శ్రేష్టమైన అర్పణ అర్పించాడండి. అలాగనే మనం గమనించగలం, మొట్టమొదటి దేవుని సంబంధి కూడా హేబేలే. మొట్టమొదట నీతి క్రియలు చేసిన వాడు కూడా హేబేలే, లేదా సత్క్రియలు చేసిన వాడు కూడా హేబేలే. మరి మొట్టమొదట భూమి మీద నరజాతిలో రక్తం చిందించిన వాడు కూడా హేబేలు. మొట్టమొదటిగా దేవునికి హేబేలు యొక్క రక్తము మొరపెట్టింది. మొరపెట్టుట ఏమిటండి? మొరపెట్టుట అంటే ప్రార్థన. ఏమండి మొరపెట్టు అంటే ప్రార్థనే కదా, అనేక సార్లు ఉంది కదా. నేను యెహోవాకు మొరపెట్టి తిని, మొరపెట్టుట ప్రార్థన. జవాబిచ్చాడు. ఇక్కడ మనం గమనిస్తున్న మొట్టమొదటి విశ్వాసి కూడా హేబేలే. మనం గమనిస్తే విశ్వాస వీరుల పట్టిలో హెబ్రీ పత్రికలో నంబర్ 1 స్థానం ఆక్రమించింది హేబేలే. మొట్టమొదటి విశ్వాసి పేరు అక్కడే కనపడుతుంది. మొట్టమొదటి నీతిమంతుడు కూడా హేబేలే. మరి మొట్టమొదటిగా దేవుని చేత నీతిమంతుడు అని సాక్ష్యం పొందింది కూడా హేబేలేనండి, మనం గమనించగలం. అలాగనే మొట్టమొదటిగా మనం చూస్తే పరిశుద్ధ గ్రంథంలో చనిపోయి మాట్లాడిన వ్యక్తి, మొట్టమొదటి వ్యక్తి. చనిపోయి ఎవరైనా మాట్లాడారా? చనిపోయిన తర్వాత ఎవరైనా మాట్లాడారా పరిశుద్ధ గ్రంథంలో హేబేలు కాకుండా? ఎవరైనా గుర్తుందా ఎవరికైనా? అమ్మా, సమూయేలు మాట్లాడాడు. నిజమే, అక్కవాళ్ళు కర్ణ పిశాచి గల పేరు తెచ్చినప్పుడు మాట్లాడాడు. అన్నమాట. ఇంకా నాబోతు రక్తము, కుక్కలు, నాబోతు రక్తము. అమ్మా ఏరా బంగారు, సమూయేలు మాట్లాడాడు చనిపోయి కూడా. హేబేలు రక్తం కూడా చనిపోయిన తర్వాత మాట్లాడాడు. ఇంకా నాబోతు అంటున్నారు. నాబోతు ఎక్కడ మాట్లాడాడు? దేవుడు దృష్టించాడు అంతే. దృష్టించి ప్రవక్త అయిన ఏలియాను పంపించాడు అహాబు వద్దకు. ఏమా ఇంకా ఎవరన్నా ఏదన్నా ఇక్కడ నేను పొరపాటు చెప్తే మీరు చెప్పొచ్చు, ఏం లేదు. ఇక్కడ నేను పొరపాటు చెప్పింటే నాకేం రాదు, నేను చెప్తాను. ఇప్పుడు కూడా నేను నేర్చుకునే నిత్య విద్యార్థిని. మీరు ఇంతమంది చెప్పేది ఒకనేరే వినే ఎన్ని చెవులో చూడండి అన్న, అట్లా కాదు ఇట్లా చెప్పొచ్చు. ఓకే, నేను స్వీకరిస్తా. నేనేమి మిమ్మల్ని అపార్థంగా చేసుకోను, మరొక రకంగా నేను భావించను, అన్నదా భావించను. మా సహోదరులు సహోదరీమణులు ఎవరైనా అక్క వాళ్ళు ఏదైనా ఇంకా ఎవరైనా గుర్తు వస్తే మీకు. మనం గమనిస్తున్నాము, సమూయేలు మాట్లాడు చనిపోయిన తర్వాత కూడా. కర్ణపిశాచి గల స్త్రీ మరి పైకి రామంటే చూపించింది అన్నమాట. సౌలుతో మాట్లాడతాడు సమూయేలు. ఎవరితో మాట్లాడతాడండి? సౌలుతో మాట్లాడతాడు. రేపు నాతో పడి నువ్వు కూడా పండుకుంటావు, నా వద్దకు వస్తావు అని చెప్తాడు సమూయేలు. చూడండి, మనం గమనిస్తున్నాం, మొట్టమొదటి వ్యక్తి చనిపోయి కూడా మాట్లాడిన మొట్టమొదటి వ్యక్తి. అలాగనే పరలోకంలో సత్క్రియలు అనే ధనాన్ని కూర్చుకున్న మొట్టమొదటి వ్యక్తి కూడా ఎవరు? హేబేలే. సత్క్రియలు అనే ధనము. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఒక మాట చెప్తాడు, కానీ మనము వినము. ఆయన మాట మనము విన్నా ఆ మాటను వింటాము, ఆచరణలో పెట్టాము. మరి మత్తయి సువార్తలో 5, 6, 7 అధ్యాయాలు కొండ మీద ప్రసంగం. యేసుక్రీస్తు ప్రభు లోకంలో శరీరధారి ఉన్న దినాల్లో
తండోపతండాలుగా జన సమూహము తోసుకుంటూ దొబ్బుకుంటూ ఆయన బోధ వినడానికి వచ్చారు. ఆ కొండ మీద ప్రసంగంలో యేసుక్రీస్తు ప్రభు బోధిస్తూ ఒక మాట చెప్పాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 19 నుంచి 21 వచనాల వరకు ఒక మాట అంటున్నాడు ఆ జన సమూహంతో. నేడు మనకు, నాడు వారికి, నేడు మనకు. ఏమన్నాడు? నేడేమంటున్నాడు? నాడన్న మాటలే నేడు కూడా. నాడు శరీరధారిగా అన్న మాటలే నేడు వాక్యమైన దేవుడు మనతో వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు? మీరు భూమి మీద ధనమును కూర్చుకొనకుడి. ఎందుకండి? ఎందుకు కూర్చుకోవద్దు ధనము? ఇక్కడ కూర్చుకుంటే చిమ్మిట కొడుతుంది, తుప్పు పడుతుంది. అలాగనే దొంగలు కన్నం వేసి దొంగిలితారు. మరి అయితే మనం ఎక్కడ ధనం సమకూర్చుకోవాలి? మీరు పరలోకమందు ధనమును సమకూర్చుకొనుడి. ఎందుకు? పరలోకంలో చిమ్మెట కొట్టదు, అలాగనే తుప్పు పట్టదు. అక్కడ దొంగ వచ్చి కన్నము వేయడు అంటూ ఒక మాట అంటాడు యేసు ప్రభు. మీ ధనం ఎక్కడ ఉండును అక్కడే మీ హృదయం ఉండును. ఈ మాటతో ఎంతమంది ఏకీభవిస్తారండి? ధనం మీద అపేక్ష ఉన్న వాళ్ళందరూ కూడా ఆ జాబితాలోకి వస్తారండి. ఒకవేళ మన మనస్సాక్షి ఇంతమంది ముందు ఒప్పుకోలేకపోయినా దేవునికి తెలుసు మనం ధనాపేక్షలమా కాదా అని. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయం ఉంటుంది అంటూ ప్రభు ఆనాడు ఆ కొండ మీద ప్రసంగంలో నాడు వారికి చెప్పాడు, నేడు మనకు చెప్తున్నాడు. హేబేలు అయితే సత్క్రియలనే ధనాన్ని సమకూర్చుకున్నాడు పరలోకంలో. హేబేలు మొట్టమొదటి వ్యక్తి, మాదిరి చూపిన వ్యక్తి, మొట్టమొదటి గొర్రెల కాపరి కూడా, వృత్తిని స్వీకరించిన వాడి కూడా హేబేలే. గొర్రెల కాపరి. మన ప్రభు మంచి కాపరి, గొర్రెల మంచి కాపరి, ఆత్మల కాపరి, గొప్ప కాపరి మన ప్రభు, మంద కాపరి మన ప్రభు. మనం చూస్తున్నామంటే లేఖనాల్లో చూడండి, మన లేఖనాలు గమనించినప్పుడు హేబేలు గురించి కొన్ని తెలియని విషయాలు తెలుసుకున్నాం. ఇంతకుముందు ఎప్పుడైనా ఈ మాటలు విన్నారా? ఇంతకుముందు ఎవరైనా బోధించగా విన్నారా? ఎవరైనా అక్క వాళ్ళగా అన్న వాళ్ళు వింటే చేయొచ్చు, చూద్దాం. వినింటే ఎవరైనా ఇంతకుముందు ఎవరైనా బోధించారు ఈ మాటలు మేము విన్నాం అన్న వాళ్ళు చేతితే నేను కూడా సంతోషిస్తా. అక్క వాళ్ళు కావచ్చు, అన్న వాళ్ళు కావచ్చు, పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు. ఈ మాటలు మేము విన్నాం, ఈ మాటలు మాకు గతంలో తెలుసు. ప్రేమైన వాళ్ళారా, వాక్యము ధ్యానిస్తే నిజంగా మరి రాక్షసులు సముద్రాన్ని చిలకగా అమృతం వచ్చిందంట. సముద్రాన్ని చిలకగా మజ్జిగ చిలకడం చూసాం. సముద్రాన్ని చిలకడం ఏంది? అదొక చరిత్ర, అదొక కథ. అది వాస్తవికతనో కథనో మనకైతే తెలియదు. అలాంటి మాటలు మనం విన్నాం. అసురులు, రాక్షసులు, వారు కూడా అమృతం తాగి దేవతల వలె మరణం లేకుండా ఉండాలని సముద్రాన్ని చిలికినప్పుడు అమృతం పైకి వచ్చినట్టు కూడా కథ అన్నమాట. అది నేనున్నా. అలాగనే పరిశుద్ధ గ్రంథము నిజంగా అండి, మనము ధ్యానించడానికి ఓపిక కావాలి, తీరిక కావాలి, సమయం కావాలి, కూర్చోవాలి ఓపికతో. ఖచ్చితంగా తెలియని అనేకమైన విషయాలు ఈరోజు. ఇంతకుముందు నాకు మాటలు తెలియవు, ఇంతకుముందు నాకు ఈ మాటలు తెలియవు. మొట్టమొదటి నీతివంతుడు హేబేలని, దేవుని సంబంధి హేబేలని నాకు తెలియదు, నాకెవరు చెప్పలేదు. ఎన్నో అనేక మంది యొక్క మాటలు విన్నా కానీ ఎక్కడ నాకు ఈ మాటలు నేర్పించలేదండి. ప్రభువు నాకు నేర్పించాడు. ఆయన పాదాల చెంత మరీ కూర్చున్నట్లు నేను కూర్చొని ఆ పేపర్ ఈ పేపర్ ఆ పేపర్ పరిశుద్ధ గ్రంథంలో తిప్పుకుంటూ ఉంటూ ఒక్కొక్కటి నోట్ చేసుకుంటే తెలియని అనేకమైన విషయాలు మనకు తెలిసాయి. మొట్టమొదటి ప్రార్థనాపరుడని, మొట్టమొదటి నీతివంతుడని, మొట్టమొదటి ఆత్మీయుడని, మొట్టమొదటి దేవుని సంబంధి అని, మొట్టమొదటి గొర్రెల కాపరి అని, మొట్టమొదటి హతసాక్షి అని, మొట్టమొదటిగా పరలోకంలో మరి సత్క్రియలనే దాన్ని కూర్చుకున్న వ్యక్తి అని ఈ హేబేలు గురించి అనేకమైన విషయాలు నేర్చుకున్నా నేను. ఆ మాటలే మీకు కూడా దేవుడు తెలియజేస్తున్నాడు. నాకు నేర్పించిన దేవుడు మీకు కూడా నేర్పిస్తూ ఉన్నాడు. అస్థిరత, ఈ పదం మీద కొన్ని లేఖనాలు ధ్యానం చేద్దామండి. అస్థిరత చూద్దామండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక లేఖనాలకు వెళ్ళిపోదాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక అండి. ప్రియమైన వాళ్ళారా గమనించండి, తీయండి, పేజీ నెంబర్ చెప్తాను. పేజీ నెంబర్ అండి 192 అండి, 192. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుకుందామండి. శ్రేష్టమైన మాటల ద్వారా దేవుడు నీతో నాతో మనతో మాట్లాడబోతున్నాడు. మాట్లాడే దేవుడు మన దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు. మాట్లాడిన రాయి చెట్టు పుట్ట కాదండి. ఒకనాడు రాయి చెట్ట పుట్టకు మొక్కిన వల్లమే, దాని మీద విశ్వాసం ఉంచిన వారమే, దానివల్ల మనకి ఏమీ ఒరగలేదు, నష్టపోయాము. సమయాన్ని కాలాన్ని వృధాగా మరి నష్టపోయాం. చూడండి, మనం గమనిస్తున్నాం
పేజీ నెంబర్ 192, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనము. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక. నిజమే కదండి, ధనం పెరిగితే మదం పెరుగుతుందంట. లోకంలో సామెత, ధనం పెరిగితే మదం పెరుగుతుంది. ధనం పెరిగిన తర్వాత ఇక్కడ ఉండాల్సిన కళ్ళు ఇక్కడికి వెళ్ళిపోతాయి, ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. ఎలా వెళ్ళిపోతాయి తెలియదు కానీ ఎలా ఆకాశం వైపు చూస్తారు. ధనం అది అస్థిరమైన ధనం అంటున్నాడు దేవుడు. బాగా ఆలోచించండి విశ్వాసులారా, ధనాన్ని సంపాదించుకోవద్దని అంటలేడు దేవుడు. నీ పొట్ట కోసం, నీ కూటి కోసం, నీ కుటుంబం కోసం కష్టపడి సంపాదించుకుంటూ అదే సర్వస్వం అనుకోవద్దు అనమాట, అదే శాశ్వతమని అనుకోకూడదు అనమాట. ఆ మాటలే దేవుడు చెప్పేది. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక. గర్వము నిజంగా నాశనమునకు ముందు గర్వము నడుచును, ఘనతకు ముందు వినయముండును. ఎక్కడ ఈ మాటలు? ఏ గ్రంథంలో? సామెతల్లో ఉన్నాయి. రజనమ్మ చెప్తుంది ఇది. ఆ మాటలు సామెతల గ్రంథం జ్ఞానైన సొలొమోను రాస్తాడండి. నిజంగా దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు గర్విష్ఠులైనప్పుడు ఓ ప్రవక్త కన్నీరు కార్చాడు. ఎవరా ప్రవక్త చెప్పగలరా? పరిశుద్ధ గ్రంథంలో ఆధారాలు ఉన్నాయి, నేను లేని చెప్పను, చూపిస్తా. ఆ మాటలు కూడా గమనిద్దాం. ఫస్ట్ క్వశ్చన్, తర్వాత ఆ మాటలు చూద్దామండి. ఎవరైనా అక్క వాళ్ళు అన్నవాళ్ళు? అమ్మా ఇర్మియా అక్కడ రగన్న చెప్తున్నాడు. సంతోషం. ఇలా అన్నవాళ్ళు అక్క వాళ్ళు ఈ రీతిగా దీనికి ఒకటి ఏంది నిదర్శనం చెప్తున్నారంటే, వాళ్ళు పరిశుద్ధ గ్రంథాన్ని పారాయణం చేస్తూ ఉన్నారు, ధ్యానిస్తూ ఉన్నారు, చదువుతున్నారు అన్నదానికి నిదర్శనము. అసలు జవాబే మన నోట రాకపోతే దాని అర్థం ఏంది? చదవలేదని అర్థము, అంతే. ఏం చెప్పాల్సిన అవసరం లేదు. చూద్దామా ఎక్కడుందో ఇర్మియా గ్రంథం, గమనిద్దామండి. ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము గమనిద్దామండి ఆ మాటలు. ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయాన్ని గమనిస్తే ప్రియమైన వారు అక్కడ ఆ మాటలు వ్రాయబడి ఉన్నాయి. ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయం 15వ వచనం. పేజీ నంబర్ అండి 638. పేజీ నెంబర్ 638. ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము వచనము 15 నుంచి 17 వచనాల వరకు చూడండి. దేవుడు ఇర్మియా ప్రవక్తకు చెప్పమన్న మాటలు చెప్తూ ఉంటాడు. ప్రవక్తల పని అదే. దేవుడు ఏం చెప్తాడో ఆ మాటలు తన ప్రజలకు చేరవేస్తూ ఉంటారు. ఇక్కడ సెవియొగ్గి ఇనుడి, యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, గర్వపడకుడి. ఒకనాడు గర్వించే పతనమయ్యాడు లూసిఫర్. గర్వించి పతనమైపోయాడు. గర్వము నాశనానికి నడిపిస్తుందండి. గర్వపడకుడి. ఆయన చీకటి కమ్మ చేయక మునిపే, మీ కాళ్ళు చీకటి కొండలకు తగలక మునిపే, వెలుగు కొరకు మీరు కనిపెట్టుచుండగా ఆయన దాని గాఢాంధకారంగా చేయక మునిపే, మీ దేవుడైన యెహోవా మహిమ గలవాడని ఆయన కొనియాడడి. ఈ పదాలు మరొక చోట ఉన్నాయి. ఇలాంటివే ఎవరికైనా గుర్తొస్తుందా? అంటే ఇలాంటి పదాలు అంటే కాదు, తేడా ఉంది అన్నమాట కొద్దిగా పదాల్లో. ఏది? చీకటి కమ్మ చేయక మునిపే, మీ కాళ్ళు చీకటి కొండలకు తగలక మునిపే, వెలుగు కొరకు మీరు కనిపెట్టుచుండగా, అలాగనే గాఢాంధకారము కమ్మక మునిపే. ఇలాంటి పదాలు పరిశుద్ధ గ్రంథంలో ఒక చోట ఉన్నాయి. ఎవరైనా చెప్పగలరా? అక్క వాళ్ళు కావచ్చు, అన్న వాళ్ళు కావచ్చు. పాత నిబంధన గ్రంథంలోనే, వాళ్ళ కొత్త నిబంధన గ్రంథంలో కాదు. అమ్మా ఉందేమ్మా? చెప్పు తల్లి, ఉంటే గుర్తుంది చెప్పమ్మా. అధ్యాయము ఉంటే గుర్తుంటే తల్లి చూడరా. ప్రసంగిలో ఉన్నాయి. కరెక్ట్ అన్న చెప్పాడు అన్నమాట. చూద్దాం ప్రసంగి గ్రంథంలో. ఇది ఇలాగనే పెట్టుకోండి. అక్కడ చూద్దాం ప్రసంగిలో 12వ అధ్యాయం. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము కాబోలు, లేదా 12వ అధ్యాయమే. 12వ అధ్యాయంలో మాటలు ఉన్నాయి. చూద్దామంటే ఒకసారి మాట చదువుకుందాం. చూడండి పేజీ నెంబరు 522. ఇది ఇలాగనే పెట్టుకుని ఇర్మియా గ్రంథము. అలాంటి మాటలు ఇక్కడ ఉన్నాయని చూపడానికే, అలాంటి మాటలే ఇక్కడ ఉన్నాయని చెప్పడానికి మాట ఇది తీయడం. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం పేజీ నెంబర్ 562. దుర్దినములు రాకముందే, అక్కడ కూడా ముందే అన్నమాట కనిపించాం కదా. దుర్దినములు రాకముందే, ఇప్పుడు వీటి ఎందు నాకు సంతోషం లేదని నువ్వు చెప్పు సంవత్సరం రాకముందే, తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మక ముందే, వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే. ఇలాంటి మాటలే అక్కడ జ్ఞానైన సొలొమోను ఆ మాటలు మాట్లాడగా ఇక్కడ ఇర్మియా ప్రవక్త మరి దేవుడు చెప్పిన మాటలు చెప్తుండగా మనం వింటూ ఉన్నాం. చూడండి 16వ వచనం చదువుకున్నాం. గాఢాంధకారము చేయక మునిపే మీ దేవుడైన యెహోవా మహిమ గలవాడని ఆయనను కొనియాడుడి. ఇర్మియా గ్రంథంలో ఈ మాటలు చదువుకుంటున్నాం. ఆయనను మీరు ఆ మాట విననొల్లని ఎడలా, ఆయనను మీరు దేవుని మాట విననొల్లని ఎడలా
మీ గర్వమును బట్టి నేను చాటున ఏడ్చుదును. ఎంత మంచి ప్రవక్త అండి దేవుడు. ఇర్మియా తన ప్రజలకు మంచి ప్రవక్తనిచ్చాడు. తన ప్రజల కొరకు ఏడ్చే కన్నీటి ప్రవక్త. నిజంగా అండి, ప్రవక్తలు అన్నవారు, కాపర్లు ఉన్నవాళ్ళు, సేవకులు ఉన్నవాళ్ళు మంద కొరకు కన్నీరు కార్చేవారుగా ఉండాలి. నిజంగా మంచి ప్రవక్త. కింద మనం గమనించగల మరొక మాట, యెహోవా మంద చెరపట్టబడినందున నా నేత్రము బహుగా వలపోయుచు కన్నీరు విడుచుచు నుండును. నేత్రము, కళ్ళు చూడండి, కన్నీటి ప్రవక్త. చూస్తున్నాం యెహోవా మంద, చిన్న మంద. ఎవరన్నారు ఈ మాట? అమ్మా చిన్న మంద, ఈ మాట ఎవరన్నారు? యేసు ప్రభు అన్నాడు. ఎవరు ఆ చిన్న మంద? మనమే ఆ చిన్న మంద. చిన్న మంద భయపడకుడి అంటాడు దేవుడు. చిన్న మంద భయపడకుడి, నేనున్నా మీకు తోడుగా. కానీ ఒకటండి మనం గమనించాల్సింది, గర్వం వీడాలి. మీ గర్వం బట్టి నేను చాటున ఏడ్చుదును అంటున్నాడు ఇర్మియా. యెహోవా మంద చెరపట్టిబడనందున, చెరకెళ్ళిపోయారు దేవుని మంద. వారి ఇశ్రాయేలు జనాంగము చెరకు. ఇశ్రాయేల్ వారు ఎక్కడికి వెళ్ళారు తెలుసా? ఏ చెరకు వెళ్ళిపోయారో? ఇశ్రాయేల్ వారు ఏ చెరకు వెళ్ళారు? యూదా వారు ఏ చెరకు వెళ్ళిపోయారు? క్వశ్చన్ చెప్పాలి అక్క వాళ్ళు అన్నవాళ్ళు. ఎవరు పోయింది అసూరు చెరకమ్మా? అమ్మా బబులోని చెర ఎవరు పోయింది? ఇశ్రాయేలా యూదా వారా? అది క్వశ్చన్. రెండు ఇశ్రాయేల్ వారు కాదు, యూదా వారు పోయారు బబులోని చెరకు. ఇశ్రాయేల్ వారు అసూరు చెరకు వెళ్ళిపోయారు. అసూరు చెరకు ఆ మాటలన్నీ ఉన్నాయి. మరి ఎవరు వచ్చారు తిరిగి చెరకు పోయిన వారు? అమ్మా ఎవరు వచ్చారమ్మా? యూదులు తిరిగి వచ్చారు బబులోని చెర ముగించుకొని 70 సంవత్సరాలు. అసూరు వారు వెళ్ళారు, చెదిరిపోయారు. వాళ్ళు తిరిగి రాలేదు స్వదేశానికి, ఇశ్రాయేల్ దేశానికి తిరిగి రాలేదు. ఇక్కడ మనం ఈ మాట గమనిస్తున్నాం. నాడు ప్రవక్త ఆ దేవుని మంద గురించి, చెరపట్టబడిన దాని గురించి కన్నీరు కార్చి వారి గర్వాన్ని బట్టి కూడా చాటున ఈర్చిన ప్రవక్త ఆయన ఇర్మియా మనం గమనిస్తున్నాం. ఈరోజు చిన్న మంద భయపడి అన్న ఈ మందలో ఉన్న విశ్వాసులు మరి మిమ్ముని బట్టి కూడా ఒక వాక్యం ఉంది, మనల్ని బట్టి కూడా ఒక వాక్యం ఉంది. ఎక్కడుంది చెప్పగలరా? అలాంటి వాక్యమే. ఇర్మియా వారి గర్వాన్ని బట్టి చాటున ఏడ్చాడు. చెర పట్టబడినందున తన కన్నీరు కార్చాడు. తమ నేత్రాలు కన్నీరుమయమైపోయాయి ఇర్మియా యొక్క కన్నీరు. అలాగనే దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము అనే శరీరానికి నాయకులుగా ఉన్నవారు కూడా మరి విశ్వాసులు వారి మాట వినకపోతే, కాపర్ల మాట వారు వినకపోతే, వారు దుఃఖంతో పనిచేసినలా మీకు నిష్ప్రయోజనం అన్న మాట ఉంది. ఎక్కడుంది? ఎవరైనా చెప్పగలరా ఆ మాట? జకర్యా కాదు, కొత్త నిబంధన గ్రంథంలో ఉంది ఆ మాట. ఆనాడు కొత్త నిబంధన గ్రంథంలో సంఘం స్థాపించబడింది. పాత నిబంధన గ్రంథంలో సంఘం లేదు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో మనకు సంఘము ప్రారంభించబడింది. ఆది సంఘము పురుడు పోసుకుంది. చూద్దాం హెబ్రీ పత్రికలో మాట గమనిద్దాం. హెబ్రీ పత్రిక గమనిద్దామండి. హెబ్రీ పత్రికల మాటలు వ్రాయబడి ఉన్నాయి. హెబ్రీ పత్రిక పేజీ నంబరు 209, 13వ అధ్యాయము 17వ వచనంలో వ్రాయబడి ఉంది. నాడు యెహోవా మంద గురించి ప్రవక్త వారి గర్వాన్ని బట్టి, దేవుని మాట వినని దాన్ని బట్టి, చెరపట్టబడి పోయిన దాన్ని బట్టి కన్నీరు కార్చాడు. ఇక్కడ రాయబడ్డ మాట మనం గమనిస్తే, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారు వలె మీ ఆత్మలను కాయుచున్నారు. గమనిస్తున్నారు ఈ మాట? చూడండి, వారు దుఃఖంతో పనిచేసిన ఎడల మీకు ప్రయోజనం లేదు. కాపరులు దేవుని సంఘంలో దుఃఖంతో పనిచేస్తే ప్రయోజనం లేదు విశ్వాసులకు. చూడండి, దుఃఖంతో ఆ పని చేసినలా మీకు నిష్ప్రయోజనం కనుక దుఃఖముతో కాక ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. చూడండి, మనం గమనిస్తున్నామండి పాత నిబంధన గ్రంథంలోని మాటలు. యెహోవా మంద, చిన్న మంద. చూడండి, మనం గమనిస్తున్నాం మీ పైన నాయకులుగా ఉన్నవారికి మరి వారు కాచే ఆత్మలు కాయవారు కనుక వారి మాటకు లోబడాలి. దుఃఖంతో పనిచేస్తే మీకు ప్రయోజనం లేదు. సంతోషంతో వారు ఆ పని చేయులాగున్న మీరు వారి మాట వింటూ వారికి లోబడి ఉండండి అన్న మాటలు మనము గమనిస్తున్నాం. తిరిగి తిమోతి పత్రికలోనే మరి కొన్ని మాటలు చదువుకుందామండి. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక మరి అస్థిరమైన ధనము,
హెబేల్ అంటే అస్థిరత అన్న పదం చూసాం. దానికి అర్థము అస్థిరత. ధనము కూడా అస్థిరమే. ధనము కూడా అస్థిరమే, స్థిరమైనది కాదు ధనము. చూడండి, అస్థిరమైన ధనమందు నమ్మక ముంచక ధనాన్ని నమ్ముకోవడం. అందుకే కీర్తనకారుడు ఒక మాట అంటాడు. ఏమంటాడు కీర్తనకారుడు అంటాడు ఒక మాట గమనిద్దాము. అంతకన్నా ముందుగా సామెతల గ్రంథం 11:28 ఒకటో భాగంలో, ధనమును నమ్ముకునివాడు పాడైపోతాడు. దీంతో ఏకీభవించాం. మేము బాగానే ఉన్నామే, ఏం పాడు కాలేదే. మరి ఏది తప్పు? మన ఆలోచన తప్ప, దేవుని మాట తప్ప? మనం ఒప్పుకోం, ససేమిరా ఒప్పుకోం. ప్రభువా నీదే తప్ప అంటాం. కాదండి, ధనము నమ్ముకున్నవాడు పాడైపోతాడు అంట, ఇంకేం చెప్పేదే లేదు. అందుకే యేసు ప్రభు లోకంలో ఉన్నప్పుడు ఒక మాట చెప్తాడండి. మార్కు సువార్త 10:24 చివరి భాగంలోను 25 మాట ఉంది. మార్కు సువార్త 10:24 చివరిలో, అలాగే 25 ఈ మాట రాయబడింది. యేసు ప్రభు మంచి సంబోధన. పిల్లలారా, ఎంతటి మంచి సంబంధం. ప్రభు మంచివాడు అనమాట. ఆయన నోటి నుండి దయగల మాటలు వస్తాయి. పిల్లలారా, తమ ఆస్తి యందు నమ్మిక ఉంచువారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట దుర్లభం అంటూ కింద 25 మరి ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటే సూది బెజ్జంలో దూరుట సులభము అని రాయబడింది. చూడండి ప్రేమ, మరి వాక్యం ఏమి వింటున్నాం. ఆ మత్తయి సువార్త చూసాం 6:19-21 వరకు కూడా పరలోక ధనం కూర్చుకో ఉన్నాడు. మనమైతే అక్కడికి కూర్చుకోము, ఇక్కడ కూర్చుకుంటాం. అక్కడ కూర్చుకోవడం మనకి ఇష్టం లేదు. అది ఉందో లేదో, పరలోకం అనేది ఉందో లేదో ఇంకా సంశయం, అనుమానం, రకరకాల విశ్వాసం. మన విశ్వాసం అర్ధ విశ్వాసం, పావు విశ్వాసం, ముప్పావు విశ్వాసము, పరిపూర్ణమైన విశ్వాసం. మరి ఎలా ఉన్నామో విశ్వాసంలో, ఏ స్టేజీలో ఉన్నామో మనకైతే తెలియదు. ఎవరికి వారికే వాళ్ళ విశ్వాసం. నీకే తెలుసు నీ విశ్వాసం ఏదో, నా విశ్వాసం నాకు తెలుసు. ఇక్కడ దేవుని మాటలు మనం వింటున్న మాట మనం చూస్తున్నామండి. మరి ధనము నమ్ముకున్నవాడు పాడైపోతాడు. మరి 125వ కీర్తన 1 రాయబడింది ఒక మాట. కీర్తనకారుడు రాస్తాడు, యెహోవా యందు నమ్మిక ఉంచువారు. ఎవరి యందు? దేవుని యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే నుందురు. నువ్వు నిత్యము నిలిచి సియోను కొండవలే ఉండాలి అంటే, కదలక ఈ లోకంలో స్థిరంగా ఉండాలంటే దేవుని యందు నమ్మకం ఉంచాలి. అందుకే అనేక మంది దేవుని యందు నమ్మకము ఉంచాలి. నమ్మకము అదే విశ్వాసము, నమ్మకం ఉంచాలి. ఇక్కడ మనము లేఖనాలు గమనిస్తున్నాము. అస్థిరమైన ధనమందు నమ్మకం ఉంచక సుఖముగా అనుభవించుట. తిమోతి పత్రికలో మళ్ళీ చదువుతున్నామని కొన్ని మాటలు 17 సుఖంగా అనుభవించుట సమస్తమును మనకు ధారాళంగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. సమస్తమును మనకు ధారాళంగా దయచేయు దేవుని యందు నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. ఓ తిమోతి, దైవజనుడు తిమోతి, నా నిజ కుమారుడైన తిమోతి, నీవు సంఘంలో ప్రకటించాల్సిన మాటలు ఇవే. ఏ మాటల్లో కాదు, ఈ మాటలు ప్రకటించు విశ్వాసులకు. ఏ మాటలు? ఇందాక చెప్పుకున్న మాటలు. అస్థిరమైన ధనమందు మరి నమ్మిక ఉంచక సుఖం అనుభవించుటకు సమస్తము మనకు ధారాళంగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. ఈ పత్రిక ఎవరైతే రాశారో అదే పౌలు రోమాలో మరొక మాట రాస్తాడు. అక్కడ శ్రేష్టమైన మాట కనబడుతుందండి. రోమా 8:31-32 రాయబడిన మాట ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక ఆయన మన అందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహించడు అని క్వశ్చన్ మార్క్ వేయబడింది. నిజమే కదండి. తన సొంత కుమారుని మనకు అనుగ్రహించాడు. ఆ కలవరి శిలువకు మన నిమిత్తం అప్పగించబడ్డాడు. తన కుమారుని అప్పగించిన దేవుడు సమస్తాన్ని మనకు ఎందుకు లోకంలో అనుగ్రహించడు? అనుగ్రహిస్తాడండి. విశ్వాసం ఉంచాలి, నమ్మకం ఉంచాలి. ఇక్కడ మనం ఆ మాటలే మనం చదువుకుంటున్నామండి. సమస్తమును మనకు ధారాళంగా దయచేయు దేవుని యందు నమ్మక ఉంచుడని ఆజ్ఞాపించుము. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొంచు మేలు చెయ్యువారును సత్క్రియలు అన్న ధనము గలవారును. సత్క్రియలు అను ధనము నేను చెప్పాను మొట్టమొదటినే. ఈ లేఖను ఆధారంగా చేసుకునే హెబేలు సత్క్రియలను ధనము సమకూర్చుకున్నాడు అన్న మాట నేను ఈ 16 పాయింట్లలో ఆ పాయింట్ జోడించాను అన్నమాట. ఈ పదం నిజమే కదా. మనం ఎక్కడుంది అన్నమాట? సత్క్రియలు చేశాడన్న పదము ఇందాక మనం చూసాం.
ఆదికాండంలో చూసాం, హెబ్రీ పత్రికలో చూసాం, యోహాను రాసిన మొదటి పత్రికలో చూసాం. సత్క్రియలు, అదే మంచి క్రియలు అని ఎక్కడ రాయబడింది? ఇక్కడ మనం చదువుకున్నాం, ఇందాక విన్నాం. ఎక్కడుంది ఆ పదము? యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం ఇందాక మనం చదువుకున్నాము. 12వ వచనంలో మాట ఉంది, తన సహోదరుని క్రియలు చెడ్డవి, తన క్రియలు మంచివి కనుకనే అన్న మాట మనం గమనిస్తున్నాం. సత్క్రియలు అనే దాన్ని హెబేలు సంపాదించుకున్నాడు. సత్క్రియలు అనే ధనం. నిజంగా సత్క్రియలు ధనమా? అవునండి, సత్క్రియలు ధనమే. ఇక్కడ లేఖనం కూడా రాయబడింది కదా, సత్క్రియలను ధనము గలవారును ఔదార్యం గలవారును తన ధనములో ఇతరులకు పాలిచ్చువారనే ఉండవాలని వారికి ఆజ్ఞాపించుము. నిజంగా ధనవంతులు తన వద్ద ధనం ఉంటే ఇతరులకు పాలిచ్చువారుగా ఉండాలి. పాలివ్వడం అంటే అంతో ఇంతో వారికి సహాయం చేయడము, అంతో ఇంతో వారికి కొంత సహాయము చేయడము. ఇది ఎవరికి ఇష్టమైనది తెలుసా? ఈ పని చెప్పగలరు ఎవరైనా? లేఖనం ఉంది, దేవునికి ఇష్టమైన పని. అది మనం గమనిస్తే హెబ్రీ పత్రికలోనే ఆ మాటలు వ్రాయబడినాయి. 13వ అధ్యాయం 16వ వచనంలో ఈ మాట వ్రాయబడింది, ఉపకారమును ధర్మమును చెయ్య మరవకుడి, ఇట్టి యాగములు, ఎట్టి యాగములు, అట్టి యాగములు దేవునికి ఇష్టమై ఉన్నవి. దేవునికి ఇష్టమైన పని మనం చేయాలి, కానీ కష్టమైన పని చేస్తున్నాం, ఆయన మనసు నొప్పించే పని చేస్తున్నాం. ఆయన ఒక మాట చెప్తాడు, ఆయన ఒక ఆజ్ఞ ఇస్తాడు, మరొక మాట వింటాం, ఆయన ఆజ్ఞ పక్కన పెడతాం. ఇది చూడండి, ఆలోచించండి. లేఖనాలు మనము ఏది కాదు మనకు కావాల్సింది. లేఖనం ఉందా? ఏం చెప్తుంది లేఖనం? లేఖనాలు ఏం చెప్తున్నాయి? దేవుని మాటలు ఏం చెప్తున్నాయి? అవి మనకు కావాలి. ఏదో కాదండి, ఏదేదో కాదండి. చూడండి, మనం గమనించాం ఇందాక. చూడండి, దేవునికి ఇష్టమైనది ఉపకారమును ధర్మమును చెయ్య మరవకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమై ఉన్నవి. ఒక సామెత అండి, ఒక సామెత నేను విన్నా చిన్నప్పుడు. ఏమంటారంటే, నేను పెద్దలు అంటున్న మాట, మనము తిన్నది దిబ్బపాలు, మందికి పెట్టేదే మనపాలు. చాచే గుణం ఉండాలండి. నువ్వు చాచిన, నీ కుడి చేయి చాచింది ఎడమ చేతికి, ఎడమ చేయి చాచి ఇచ్చింది కుడి చేతికి కూడా తెలియదంటాడు. నువ్వు ధర్మం చేయనప్పుడు, ఎవరు చెప్పారన్నమాట? యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. నువ్వు ధర్మం చేయనప్పుడు నీ ఎడమ చేయి చేసినది కుడి చేతికి, కుడి చేసి చేయనది ఎడమ చేతికి కూడా, నీ చేతులు రెండు కుడి ఎడమ చేతులకు తెలియకూడదు అంటాడు దేవుడు. రహస్యంగా చేయాలి నువ్వు ధర్మం చేస్తే, ఎవరికి చేసినా కూడా. అది దేవుడు దృష్టిస్తాడు. రహస్యం ముందు చూచి దేవుడు నీకు ప్రతిఫలం ఇచ్చునున్న మాటలు కూడా రాయబడి ఉన్నాయండి, రాయబడి ఉన్నాయి. మనం గమనిద్దాం మరికొన్ని మాటలు. పేతురు రాసిన 2వ పత్రిక, పేతురు రాసిన 2వ పత్రికలు ఇక్కడ కూడా కొన్ని మాటలు గమనిద్దామండి. చదువుకుందాం, చక్క టయానికి ముగించుకుందాం. 9 నిమిషాల టైం ఉందండి. ఈ 9 నిమిషాల టైంలో చూద్దామండి, అయిన కాడికి ధ్యానించుకుందాం. ఎక్కువ సమయం వద్దండి, చాలు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 13 నుంచి 18 వచనాల వరకు అండి. 220 పేజీ నంబరు. 2 పేతురు 3వ అధ్యాయం 13వ వచనం నుంచి 18 వచనాల వరకు మనము గమనించగలం ఆ మాటలు. ఇక్కడ రాయబడ్డ మాట మనం గమనిస్తే, ఆయనను మనం ఆయన వాగ్దానం బట్టి కొత్త ఆకాశం కొరకును కొత్త భూమి కొరకును కనిపెట్టిస్తున్నాము. ఎవరు కనిపెట్టేది? నీతివంతులు, విశ్వాసులు. వాటి యందు నీతి నివసించును. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతము గలవారై. శాంతము, మన ప్రభు సాత్వికుడు, దీన మనసు గలవాడు, శాంతమూర్తి మన ప్రభు. ఆయన నమ్ముకున్న నీలో నాలో శాంత గుణం ఉండాలి. ఆయన దృష్టికి నిష్కలంకులంగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడుడి. మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకునుడి. అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానం చొప్పున మీకు వ్రాసి ఉన్నాడు. వీటిని గురించి తన పత్రికలన్నింటిలో బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యావిహీనులు, అస్థిరులైన వారు తక్కిన లేఖనమును అపార్థం చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థం చేయుదురు. ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు గనుక మీరు నీతి విరోధుల తప్పు బోధల వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకొని ఉండుడి. స్థిర మనస్సు, స్థిరమైన విశ్వాసము, స్థిర హృదయము, స్థిర మనసు కలిగి ఉండాలి విశ్వాసులు. చూడండి, విడిచి పడిపోకుండా కాచుకొని ఉండుడి. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. దేంట్లో అభివృద్ధి పొందాలి మనము? ఆయన నమ్ముకున్న నీవు నేను విశ్వాసంలో అభివృద్ధి పొందాలి, ఆత్మీయతలో అభివృద్ధి పొందాలి. అలాగే జ్ఞానంలోను, దైవ జ్ఞానంలో, ఆయన కృపలో అభివృద్ధి పొందాలి, వృద్ధి పొందాలి. మరి ఆయన ఇప్పుడు యుగాంత దినం వరకును
ఆయనకు మహిమ కలుగును గాక అన్న మాటలు కూడా ఇక్కడ మనము గమనిస్తూ ఉన్నామండి. భక్తుడు యాకోబు కూడా కొన్ని మాటలు రాస్తాడు. చూద్దామా? యాకోబు రాసిన పత్రికలో కూడా 1వ అధ్యాయం, హెబ్రీ పత్రిక పక్కనే ఉందండి, పేజీ నెంబర్ అండి 211. ఇక్కడ కూడా కొన్ని మాటలు చదువుకుందామండి. యాకోబు రాసిన పత్రిక పేజీ నెంబర్ 211, 1వ అధ్యాయము 5వ వచనం నుంచి 8వ వచనం మధ్య 2 లేఖనాలు చదువుకుందామండి. చూడండి, ఎవరికైనా జ్ఞానం కొదవగా ఉందా? ఇక్కడ రాయబడే మాట ఆ మాటే. నాకు అది తక్కువ ఉంది, తక్కువ ఉందంటే ఏ తక్కువ ఆయన అడిగితే ఇస్తాడు. ఏ తక్కువైన జ్ఞానం. చూడండి, మీలో ఎవరికైనా జ్ఞానం కొదవగా ఉన్నాడు అతడు దేవుని అడగవలను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళంగా దయచేయవాడు. అయితే అతడు ఏమాత్రము సందేహింపక విశ్వాసంతో అడగవలను. సందేహించువాడు అనుమానంతో అడిగేవాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. అట్టి మనుష్యుడు విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు. ఇక్కడ మనం ఒక పదం గమనిస్తున్నామండి, ద్విమనస్కుడు. అర్థం ద్విమనస్కుడు ఈజ్ ఈక్వల్ రెండు మనస్కులు. నేను కూడా ఇలానే అనుకున్నా, మేము ఇలానే అనుకున్నా. నిజంగా పరిశుద్ధంగా దాన్ని గమనిస్తే నేను అనుకున్నది మీరు అనుకున్నది తప్పు. నేను అనుకున్నది కూడా అదే, మీరు అనుకున్నది నేను కూడా అనుకున్నా. మీరు అనుకున్నది నేను అనుకున్నది తప్పు. మరి ఏది ఒప్పు? చూద్దామా లేఖనాలు. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. ఇక్కడ మనం గమనిస్తున్నాం ద్విమనస్కుడు అంటే అర్థము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. నేను దానికి అర్థం కోసము చాలా ప్రయాసపడ్డా. నేను అనుకున్నది కరెక్టా కాదన్న దానికి. నేను అనేది కనపడలేదు, తప్పు. నేను అనుకునేది కూడా తప్పు, మీరు అనుకునేది కూడా తప్పు. ఇదిగో ఒప్పు అయిన మాట ఇక్కడ రాయబడింది. ద్విమనస్కుడు అంటే ఇక్కడ రాయబడింది 3వ అధ్యాయం 8వ వచనం. 8వ వచనం చదువుకున్నాం అంతే, అది వాక్య ధ్యానం కాదు. కానీ మన పదానికి అర్థం ఇక్కడ రాయబడింది. అలాగునే పరిచారకులు మాన్యులై ఉండి ద్విమనస్కులును. మూల భాషలో ఏం రాయబడింది? 2 నాలుకలు గలవారును. 2 నాలుకలు గలవారు. ద్విమనస్కులు అంటే 2 మనసులు కాదు, 2 నాలుకలు. 2 నాలుకలు. చూడండి, మనం గమనించాలండి. మనం అనుకునేది కరెక్టా కాదని దాన్ని గమనించాలి. పరిశుద్ధమైన బైబిల్లోనే మనం వెతకాలి. బోయజు పొలంలో రూతమ్మ పరిగె ఏరుకుంటేనే దేవుని పొలమే పరిశుద్ధ గ్రంథం. ఏరుకుంటే మరి తోకున్నవానికి తోకున్నంత, కష్టపడవానికి చేదుకునేవానికి అనమాట. తరగని ఘని జ్ఞానఘని మనం తెలుసుకోవాలి అంతే. ద్విమనస్కులు 119వ కీర్తన మనం గమనిస్తే 113వ వచనంలో ఆ కీర్తనకారునికి ద్విమనస్కులు నాకు అసహ్యము అంటాడు. 2 నాలుకలు గలవారు. ఒక మాట మాట్లాడతారు, మాట వెంటనే తిప్పేస్తారు. ఇలాంటి వాళ్ళు ఉన్నారు కదండి, మనం చూస్తూనే ఉంటాము. మన జీవితంలో అనేక మంది అలాంటి వాళ్ళు మన జీవితంలోకి తారసపడిన వాళ్ళే ఉన్నారు. 2 నాలుకలు గలవారు, ఒకటి చెప్పి ఒకటి చేసేవారుగా అనేకులు ఉన్నారండి. మనం గమనిస్తున్నామండి. ద్విమనస్కులు నాకు అసహ్యులు అంటాడు కీర్తనాకారుడు. ఆ భక్తుడు, ఆ ఆత్మీయుడు, ఆ విశ్వాసి ఆ మాట అంటాడు. ఒక్క మాట విశ్వాసమైన మనము చూద్దాం. ఒక మాట చదువుకొని ముగించుకుందాం. సమయం కూడా 3 నిమిషాలు ఉంది. టయానికే దేవుడు ముగించడానికి కృప చూపుతూ ఉన్నాడు. చూద్దామండి. మొత్తం 1 కొరింథీ 15వ అధ్యాయం. 1 కొరింథీ 15వ అధ్యాయము 58వ వచనం, పేజీ నెంబర్ 157 చదువుకుందామండి మాట. 1 కొరింథీ 15వ అధ్యాయము 58వ వచనము. కాగా నా ప్రియ సహోదరులారా, బాగా వినాలి మాట. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి. ప్రభు సేవలో, ప్రభు పరిచర్యలో సహోదరులు సహోదరీమణులు ప్రయాసపడుతున్నారు. కానీ ఆ ప్రయాస వ్యర్థం కాదని తెలుసుకుంటున్నాడు దేవుడు. తెలుసుకొని ఏం చేయాలి? వ్యర్థం కాదని ఎరిగి స్థిరులును కదలని వారును. 2 ఒకటే అర్థమే. స్థిరత్వము, కదలకుండా ఉండటము. స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండు. ప్రభు పనిలో సేవలో ఆసక్తి సన్నగిలగుదన్నమాట. అత్యాసక్తితో ప్రభు పని చేయాలి. మనం ప్రభు పనిలో ప్రయాసపడుతున్నాము. ఈ ప్రయాస వ్యర్థం కాదండి, వ్యర్థం కాదు. ఒకనాడు దేవుడు మనం చేసిన పనిని బట్టి
ప్రతిఫలం ఇచ్చేవాడుగా ఉన్నాడు. ప్రతిఫలం ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఒకనాడు ప్రభు పని మనం చేస్తున్నాం. లోకంలో మనకు జీతం ఉండకపోవచ్చు, కానీ పరలోకంలో దేవుడు జీతం ఇస్తాడంట. చూద్దామా? అక్క మాట చూసుకున్నాం. ఎక్కడుంది జీతం అనే మాట? ఎవరైనా అక్క వాళ్ళు అన్నవాళ్ళు, ఎక్కడుంది జీతం అనే మాట? బా నాచో కన్నా గ్రేట్. నిజంగా చక్కగా శుద్ధులు చెల్లిస్తాడన్నా. చూడు, వృద్ధాప్యంలో ఎంతటి ఆసక్తి, సిగ్గుపడు, తనకున్న భాషతో టక్కని చక్కగా 4 మాటలే, 2 మాటలే. చూద్దాం ఒక్క మాట, చివరి అధ్యాయము ఒక మాట చదువుకొని ముగించుకుందామండి. చూద్దాం లాస్ట్ పేజీ నెంబరు, లాస్ట్ అధ్యాయమే, లాస్ట్ అన్నమాట బైబిల్ గ్రంథమే, చివరి పుస్తకము, చివరి అధ్యాయము. ఇక్కడ మనం గమనిస్తే 22వ అధ్యాయము 12వ వచనము, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. జీతం కావాలా? ఇక్కడ మనం చేస్తే దినకూలింది, వారపు కూలింది, వారబట్టువాడ నెల జీతం ఉంది. కానీ పరలోకంలో మనకు జీతం కావాలంటే ఎంతవరకు? మన జీవిత కాలం అంతా పని చేసిన తర్వాత, మనం దేహం వదిలిన తర్వాత, నిత్యత్వానికి వెళ్ళిన తర్వాత మన పని అగ్ని చేత పరీక్షింపబడుతుంది. ఆ అగ్ని పరీక్షలో మన పని నిలిచిందైతే ఫలం ఉంది, ప్రతిఫలం ఉంది, జీతం ఉంది. జీవ కిరీటాన్ని ఇస్తాడు, అక్షయ కిరీటాన్ని ఇస్తాడు. నిజంగా దేవుడు మనకు బహుమానాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నమ్మకంగా ఆయన పని చేద్దాం, నమ్మకంగా చేద్దాం పని, విశ్వాసంతో చేద్దాం, ఆసక్తితో చేద్దాం, సనగగా గొనకగా చేద్దాం, మరి ఇష్టపడి చేద్దాం. దేవుని పని, దేవుని సేవ, దేవుని పరిచర్య ఒకరు చేస్తే అయ్యేది కాదండి. అందరూ సమిష్టిగా చెయ్యి కలిపి అందరం కలిసి దేవుని సేవలో, దేవుని పరిచర్యలో ముందుకు సాగవలసిన వారంగా ఉన్నాం. సంఘము అంటే దేవుని యొక్క రుధిరధారల చేత కడగబడి సంఘం అనే శరీరంలో అంగాలుగా చేయబడిన మనమే సంఘము. ఆయన రుధిరధారల చేత కడగబడని వ్యక్తి సంఘంలో సంబంధం ఉండదు. కడగబడిన వాడే సంఘం అనే శరీరంలో అంగంగా ఉంటాడు. ఇంకా ఇందాక ప్రకటన కూడా నాగభూషణ గారు చేశారు. మరి ఇంకా డిసెంబర్ మాసంలో బాప్తిస కార్యక్రమాలు ఉన్నాయి. ఇంకా యవ్వన బిడ్డలు అనేకులు ఉన్నారు రక్షణ పొందక, పెద్దలు కూడా ఉన్నారు నమ్మని వారు. నమ్ముకోవాలని మనమేంటి, మనము నేటి వారమే, రేపటి వారం కాము. రేపేమి జరుగుతుందో తెలియదు కనుక యేసుప్రభుని నమ్ముకునండి. శ్రేష్టమైన మాటల ద్వారా మనం అనేక తెలియని విషయాలు తెలుసుకున్నాం, ఇంకా తెలుసుకుందాం. మనం నిత్య విద్యార్థులమే. నేను మీరు నిత్య విద్యార్థులమే. మరియమ్మ యేసుప్రభు పాదాల చెంత ఉండి నేర్చుకున్నట్టు ఆయన పాద సన్నిధిలో మనమందరము మీరు కలిసి నేర్చుకుందాం. మనం ఆత్మీయంగా ఎదుగుదాం. కృపయందు, జ్ఞానమందు, విశ్వాసమందు, ఆత్మీయతలో అభివృద్ధి చెందుదాం. ఆ రీతిగా చెందడానికి త్రియేక దేవుడు మనకు సహాయం చేయనుగాక. మరి చివరి ప్రార్థన అన్నవాళ్ళు చేసి ముగిస్తారు. చివరి ప్రార్థన చంద్రశేఖర్ గారు చేసి ముగిస్తాం.